వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మే 20న బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తిరంగ యాత్ర. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, పీడీఎస్యు గ్రామాలకు తరలిరండి కార్యక్రమంలో భాగంగా మైబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడెం మండలంలో రామన్నగూడెం తండా, లడాయిగడ్డ, కొర్రతండా గ్రామంలో ఆటపాటలతో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్న కార్యక్రమం. ఎర్రని జెండా అండగా ఉంది అన్నయ్యో, మన ఎర్రని జెండా అండగా ఉన్నది అన్నయ్యా. ఎర్రని జెండా అండగా ఉంది అన్నయ్యో, మన ఎర్రని జెండా అండగా ఉన్నది అన్నయ్యా. కొట్లాడేటి జయం ఇచ్చి పోరాటేటి సత్తువలిచి, కొట్లాడేటి జయం ఇచ్చి పోరాటేటి సత్తువలిచి. అందుకోసమే ఈ ఎర్ర జెండాను మరవద్దని ఈ ఎరుపులో ఉండం. భూములు సాధించాలన్నా, నీళ్లను సాధించాలన్నా, ఉచిత విద్య రావాలన్నా, ఉచితంగా మనకు వైద్యం కావాలన్నా, ఏమి కావాలన్నా కొట్లాడమే. కొట్లాడితేనే మాత్రమే మనకి భూములు గాని జాగలు గాని అందుతాయనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడికి వచ్చినాం. మహిళల అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ బ్రీదర్ స్టూడియోను ప్రారంభించామని సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ యజమానురాలు సౌజన్య తెలిపారు. సౌజన్య మేకవర్ యజమానురాలు సౌజన్య మాట్లాడుతూ 20 ఏళ్లుగా 6,000కు పైగా మహిళలకు, పెళ్లి కూతుర్లకు, యూట్యూబ్ ఛానల్ యాంకర్స్కు మేకప్ చేశానని, ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో మహిళలు ఎదుర్కొనేందుకు ఉచితంగా ఎంతో మందికి పని నేర్పించానని, కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో అపోలో ఫార్మసీ పక్కన సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ బ్రీదర్ ప్రారంభించామని, వెంకటరమణ కాలనీలో మహిళలందరూ సందర్శించాలని కోరారు. నా పేరు సౌజన్య అండి. నేను ఈ ఫీల్డ్కి వచ్చి 20 years అవుతుంది. నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్ అండి ఇది. లేడీస్ కంటే చాలా ప్యాషన్ ఉంటుంది ఇది.
ప్యాషన్ ఉండడం వేరు, నేర్చుకోవడం వేరు, దాని ఆచరణలో రావడం వేరు. దీన్ని హార్డ్ వర్క్ చేయాలి. దీన్ని హార్డ్ వర్క్ చేసి నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా సెకండ్ బ్రాంచెస్ ఓపెన్ చేసినాను. నాకున్న ఎక్స్పీరియన్స్ దాదాపు 80 మెంబర్స్ పైన నేను వర్క్ నేర్పించినాను. ఈవెన్ అంతా ఫ్రీ నేర్పించినానండి. నాట్ అమౌంట్, ఎవరికి అమౌంట్ తీసుకోలేదు నేను. ఈరోజు వాళ్ళు మంచి లెవెల్లో ఉన్నారు, నన్ను చాలా అభిమానిస్తారు. ప్లస్ ఈ ఫీల్డ్ లో మేకప్ ఆర్టిస్ట్ గా నాకు అంతే మంచి పేరు వచ్చింది. మీరు ఏమైనా గూగుల్ రివ్యూస్ అట్లా చూస్తే కూడా నా అర్థమైపోతుంది. కరెక్ట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నా నేను. ఈవెన్ గెస్ట్ మేకప్స్ కానీ, ఈవెన్ యాంకరింగ్స్, యూట్యూబర్స్ అందరికీ నేను మేకప్ చేసినాను. ఈవెన్ నా ఇన్స్టా పేజ్ కూడా అంతే బాగుంటది. సెకండ్ బ్రాంచెస్ వెంకటరమణ కాలనీలో విశాల్ మార్ట్ దగ్గర ఉంది, కొత్త ఓపెన్ చేసినాను. మీరు వచ్చి సర్వీస్ చేయించుకొని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు బాగుంటది. మేకప్ ఆర్టిస్ట్ గా నేను ఒక 5,000-6,000 మెంబర్స్ కి పెళ్లి కూతురు చేసింటాను. నా చేతులతో నేను చేసిన పెళ్లి కూతురు, అదో సో హ్యాపీ అండి. నాకు చాలా చాలా హ్యాపీ. ఇంకా ఇకపైన ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి ఆశిస్తున్నా. నేను నన్ను అంతా ఎంకరేజ్మెంట్ చేయండి. ఇక నా పార్లర్ సర్వీస్ లో కూడా అన్ని మంచి సర్వీసెస్, ఈవెన్ ఫేషియల్స్, మేకప్స్, ఐబ్రోస్, పెడిక్యూర్, స్పా, ఎవ్రీథింగ్ ఉంటాయండి. ఓన్లీ ఫర్ లేడీస్ అండి. మీరు ఎప్పుడైనా రండి, విజిట్ చేయండి. మంచిర్యాల భీమారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూభారత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి గోప్రవేశం కూడా కాబోతుంది. స్థానికంగా మాది వెనకబడ్డ ప్రాంతం, మరిన్ని ఇళ్లు కావాలని 2 శాసనసభ్యులు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేక్ అన్న కానీ, వినోద్ అన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారీగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు, సహచర శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందాక పెద్దలు వివేక్ గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారు 8,19,000 కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినా ఆనాటి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలను చేస్తూ అదనంగా ఎన్నికల ముందు అసెంబ్లీలో పెట్టి, అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి చిన్న చితక ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అదే విధంగా ఇప్పుడు గౌరవ స్థానిక శాసనసభ్యులు వివేక్ అన్న కూడా నా పక్కన కూర్చొని చెప్పేది, కారులో వచ్చేటప్పుడు చెప్పేది, ఇంకా ఈడ పేద నుంచి ఉన్నారు. దాదాపు 40-50 ఇయర్స్ నుంచి వాళ్ళు 10 ఎకరాల కాలంలో ఉన్నారు, పట్టేదారు కాలంలో లేరు. కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత 10 ఎకరాల కాలం తీసేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి హక్కు లేవు. సో ఈ చట్టం కింద మళ్ళీ విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, సెక్షన్ 12 కింద విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, మళ్ళీ 10 ఎకరాల కాలంలో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ భూభారతి చట్టం ఒక మంచి చట్టం. దాని నుంచి మనం ఖచ్చితంగా అన్ని రకాల ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది. అట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ నేను బీయింగ్ హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ సిస్టమ్ ఈ వేదిక మీద మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్. ఈ ఏమైనా ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది ఖచ్చితంగా మా సిబ్బంది దానికి
తక్కువ టైంలో సార్ట్ అవుట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పేరు తెచ్చుకుంటాము అండ్ పబ్లిక్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అట్లా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో మాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ భూభారత గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే 6 నెలలు పైగా పట్టింది. భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఎలిగేడు మండల కేంద్రంలోని ముప్పితోట గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణిలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దేందుకు భూభారతిని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు. రైతుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు భూభారతిలో సర్వేయర్ల ద్వారా సర్వే చేయించి మ్యాప్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబం ఆ రోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించడం కోసం మరి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ధరణి తీసుకొచ్చి రైతులందరినీ కూడా అనేక రకాలుగా ఆనాడు ఇబ్బంది పెట్టినటువంటి సమస్య. మరి అటువంటి సమస్య నుండి ఈనాడు మీరు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూభారతి చట్టాన్ని ఏదో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఆనాడు శాసనసభలో ఆనాడు బిల్లు ప్రవేశపెట్టి మీరు ఆనాడు 2 గంటల సేపు కోటి మెట్రిక్ టన్నులు కొనే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. ఇవాళ మా పెద్దపల్లి జిల్లా చూసుకున్నప్పుడు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 2022-23 అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అప్పటి టీఆర్ఎస్ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ప్రధానంగా సుల్తానాబాద్ సంబంధించి, పెద్దపల్లికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు పొంది శాంక్షన్ పొందడం జరిగింది. అతి త్వరలో ఆ పనులను కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈరోజు అందుకోసమే చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా మేముంటామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ మన పిసిసి అధ్యక్షుల వారు కానీ నిలబడి మేమున్నా ముందుకు నడవండి అని చెప్పినాం. ఏమైనది? అమెరికా పెత్తందారులకు వారు ఈరోజు మన దేశానికి సంబంధించి అంశం విషయంలో విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ, ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోరుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం, సూచనలనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందిని ప్రైవేటు సర్వేర్లని లైసెన్స్ ఇచ్చి 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ప్రతి మండలానికి 8 నుంచి 10 మంది తగ్గకుండా సర్వేలు ఉండే విధంగా ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేశాము. రాబోయే వారం రోజుల్లో ఈ సర్వేలకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది.
ప్రతి రెవెన్యూ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,956 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలలో గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఆ వ్యవస్థని మొత్తం రోడ్డును పడేశారు. మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ 10,956 గ్రామాలకి రెవెన్యూ వ్యక్తుల్ని జూన్ 2వ తారీఖు నుంచి నియమిస్తున్నాము. దీనివల్ల ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు గతంలో లాగా ప్రతి సంవత్సరము జరిగే ఆ రెవెన్యూ గ్రామంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ జమాబందీ ద్వారా పరిష్కరించే కార్యక్రమాన్ని డిసెంబర్ 31వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము. అంతేకాదు, ఏదైతే చిన్న చిన్న ఇంటి పేరు తప్పుబడో, వ్యక్తి పేరు తప్పుబడో, 10 ఎకరాల భూమి ఉంటే 10 కుంటలు భూమి ఉందనో వివిధ కారణాల చేత ఏ రైతన్నలైతే గడిచిన 10 సంవత్సరాలు 4 లేబర్ కోడ్ల రద్దుకై గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం GLBKS రామగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్లు మాట్లాడారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం, జూలై 9కి వాయిదా వేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి IFTU ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా RG1 డివిజన్ పరిధిలోని అన్ని బొగ్గు గనులపైన నల్ల బ్యాడ్జీలు కార్మికులకు ధరించి నిరసన తెలపడం అనేది జరుగుతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ఏదైతే ఉందో జూలై 9న జరగబోయే సమ్మెలో అందరు కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి IFTU ఆల్ ఇండియా కమిటీ తరఫున, అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రాయపాటి శైలజ నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పజెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తాను. మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతా, మహిళల రక్షణ కోసం పాటుపడతాను. గత 5 ఏళ్లలో మహిళా కమిషన్ తూతుమాత్రంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని మహిళలకు తోడుగా నిలబడతాను. పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తాం. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదు. చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని రాయపాటి శైలజ అన్నారు. 2023 ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తులా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్లో నీళ్లు లేకుండా ఘటన స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధితులు చెబుతున్నారు అని కేటీఆర్ అన్నారు. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో, ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన
దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగానే, భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యజమానులు ధర్నా నిర్వహించారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లారీలకు టోల్ రుసుము వసూలు చేయవద్దంటూ హెచ్కేఆర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గత 2 రోజుల నుంచి టోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రోజు పెద్ద ఎత్తున లారీ యజమానులు ప్లాజా వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. హైవే రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు, గ్రీనరీ, అంబులెన్స్, రెస్ట్ రూమ్స్, మెడికల్ ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఇంకా జనాలు అది కడితే గత 3 రోజుల నుంచి బసన్నార్ టోల్గేటు దగ్గర మా గోదావరికి సంబంధించినటువంటి రామగుండం సంబంధించినటువంటి లారీ యజమానుల సంఘం, అదేవిధంగా మా పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఈ ప్రాంత ప్రజలందరం కూడా 3 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న పరిధిలో లారీలకు కానీ మిగతా వెహికల్స్ కానీ టోల్గేట్ రుసుము లేదని చెప్పి నిబంధనలు ఉన్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా గత 12 సంవత్సరాల నుంచి కూడా మా రామగుండం సంబంధించిన లారీ యజమానుల సోదరులందరూ కూడా పోయేటప్పుడు 700 చిల్లర, వచ్చేటప్పుడు కూడా 700 చిల్లర వసూలు చేయడం జరుగుతూ ఉంది. లారీలు నడుపుకునే కష్టం, వాళ్ళు జీవనోపాధి ఏదైతే జీవనోపాధి కష్టంగా ఉన్నది, లారీలు చక్కగా నడుస్తలేవు. అయినా కానీ గత 12 సంవత్సరాల నుంచి ఈ టోల్గేట్ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ పెడచెవిన పెట్టి ఇవాళ మా లారీ యజమానులకు నష్టం కలిగే విధంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న యువతకు ఏదైతే టోల్గేట్ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయో అది బయటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొందరికి 2కో 3కో ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు స్థానికులు కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంది.
ఏదైతే పనికి తగ్గ వేతనం ఇస్తలేరు కనుక మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడితే వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసేసే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఒక 4-5 తీసేశారు. ఈ మధ్యలో కూడా వెంకటేశం అనే కార్మికుడిని వారిని ఏదైతే వారికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడిన సందర్భంగా వారిని ఇలా పక్కకు పెట్టడం జరిగింది. వారితోని ఇలా ఏదైతే వెంకటేశం ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లారీ యజమానులు కావచ్చు, తర్వాత ఏదైతే టోల్గేట్ ప్రాంతంలో గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇలా ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. ఇక్కడ ఏదైతే స్థానికంగా మన రెస్ట్ రూమ్స్ కావచ్చు, తర్వాత పార్కింగ్, తర్వాత ఏదైనా కానీ క్లీనరీ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఏదైనా కానీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి మీద కూడా మేము మా స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకుపోయినాం. వారు కూడా స్పందించి వారు నేను చెప్తే కూడా ఇంటలేరు అని చెప్పి, మా మంత్రి గారు చెప్తే కూడా ఇంటలేరు అని చెప్పారు కనుకనే ఇవాళ ఈ పరిస్థితి దారితీసింది. ఇప్పటికైనా మీరు దిగి వచ్చి ఏదైతే మా ప్రధానంగా ఈ 3 డిమాండ్లు ఉన్నాయి, 3 డిమాండ్ల మీద మీరు పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున రేపటి నుంచి కూడా మా తదుపరి కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా మా న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా మేము ఉద్యమం ఆపమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గత 10 సంవత్సరాలలో మొత్తం ఈ టోల్గేట్లు రోజుకు వచ్చి పోయిన ట్రిప్పుకు 759 రూపాయలు పోయేటప్పుడు తీసుకునేది, రిటర్న్లో కూడా మళ్ళీ 759 రూపాయలు తీసుకునేది. మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సమస్యలు ఉన్నాయి. కానీ నేను సబ్జెక్ట్ చెప్తున్నా, మాది ఒకటే మా కోరిక, 759 అనేది పోయేటప్పుడు 150 రూపాయలు తీసుకోవాలి. రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు హక్కు, అది ప్రాథమిక హక్కు, మాకు 150 రూపాయలు తీసుకోవాలి. మా రాజ్ ఠాకూర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి మేము చెప్పినాం, మాట్లాడే మా పెద్దలు, మా మినిస్టర్ గారికి చెప్పినాం. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టుకునేది, మా హక్కును సాధించుకునేంత వరకు మాది న్యాయమైన హక్కు, మాది ప్రాథమిక హక్కు. 20 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు ఇక్కడ టోల్గేట్ చట్టంలోనే ఉన్నది, కంపల్సరీ పోయేటప్పుడు 150 తీసుకోవాలి, రిటర్న్లో మళ్ళీ 150 తీసుకోవాలి. దీన్ని సాధించుకునేంత వరకు మా లారీ యజమానుల పోరాటం ఆగది. మేము తెలంగాణలో పోరాటం చేసి ఎట్లా వంట వరకు కార్యక్రమం చేసినామో ఫిక్స్ అయినాం. ఇక్కడి నుంచి వంట వరకు కార్యక్రమం పెట్టాం, డైలీ వంట వరకు కార్యక్రమం పెడతాం. ఇక్కడనే ఉంటాం, మీనే తింటాం, మీనే వండుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.